నమస్తే. నేను మీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతి, కుకట్పల్లి, హైదరాబాద్. చాలామందికి సోరియాసిస్ అంటే ఒక భయము, ఒక డిప్రెషను, దీనికి శాశ్వత పరిష్కారం అది ఉంటుందా అని చెప్పి చాలా మదన పడుతూ ఉంటారు. అసలు సోరియాసిస్ అంటే ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే శరీరంలో మనకి రక్షణ వ్యవస్థ మనని కాపాడపోయి తిరిగి మన మీదే దాడి చేస్తే దాన్ని మనం ఆటో ఇమ్యూనిటీ అంటాం. సోరియాసిస్ ఆటో ఇమ్యూన్ కండిషన్తో కాకుండా కూడా కొన్నిసార్లు స్కిన్ ఇంజరీ, యాక్సిడెంట్స్ కానీ, కట్స్ లేకపోతే ఫైర్ది ఇది ఉన్నప్పుడు వెంటనే ట్రిగర్ చేస్తుంది. కొన్ని అలోపతిక్ మెడిసిన్స్ కంటిన్యూస్గా రెగ్యులర్గా వేసుకున్నప్పుడు కూడా ఇది ట్రిగర్ చేస్తూ ఉంటుంది. సో సోరియాసిస్ అన్నది ఏంటి అని అంటే శరీరంలో చర్మ కణాలు అధికంగా ఉత్పత్తి చేయటం వల్ల పాత చర్మం పొట్టిలా రాలిపోతూ ఉంటుంది. ఏంటి అంటే దీన్నే మనం ఆటో ఇమ్యూనిటీ అంటాం. అంటే శరీరము హెల్తీ స్కిన్ని ఒక ఎనిమీలాగా పరిగణించి అధికంగా ప్రొటెక్ట్ చేయడానికి అధికంగా మీకు చర్మం ఉత్పత్తి అది జరుగుతూ ఉంటుంది. అది ఎక్కువ ఉత్పత్తి అవటం వల్ల మనకి మందం పెరిగిపోయి థిక్నెస్ అది పెరిగిపోయి గోకినప్పుడు ఆటోమేటిక్గా మీకు పొట్టు కిందది రాలుతూ ఉంటుంది. ఇది ఒక చోటకి పరిమితం అవ్వచ్చు, లేకపోతే శరీరం అంతా కూడా ఈ మచ్చలు ఎర్రదనంతో చేప పొలుసులాగా అది ఉంటూ ఉంటుంది. కార్నర్స్ ఆఫ్ ది ఎరప్షన్స్ రెడ్డిష్గా ఉంటాయి. ఈ పొట్టు పొలుసు మధ్యలో వెండి సిల్వర్ లైనింగ్ ద్వారా ఉంటూ మీకు డ్రైనెస్ తోటి ఉంటూ ఉంటుంది. ఇది పెరిగే కొద్దీ గోకే కొద్దీ కూడా కొన్ని చోట్ల బ్లడ్ తర్వాత బ్లీడింగ్ అది కూడా మనకి రావచ్చు. యూజువల్గా సోరియాసిస్లో కూడా రకాలయ్యి ఉంటాయి, కానీ బేసిక్గా ఇది నేను ఇందాక చెప్పిన కండిషన్స్ ద్వారానే వస్తూ ఉంటుంది. ఇంకొకటి వంశపారంపరంగా అంటే ఫ్యామిలీ హిస్టరీలో పేషెంట్ ఒక ఫాదర్ మదర్కి కానీ వాళ్ళ తాతయ్య గారికి మామగారికి అమ్మగారికి కానీ ఇది ఉంది అని అంటే ఇది ఒక హెరిడిటరీ డిజీజెస్ అని చెప్తాము. కొన్నిసార్లు ట్విన్స్లో కూడా ఇది ఎక్కువ వచ్చే అవకాశంలో కూడా కనబడుతూ ఉంటుంది. ఇంగ్లీష్ మెడిసిన్స్లో దీనికి ఫోటోథెరపీ అని మెజారిటీ ఓన్లీ స్టెరాయిడల్ ట్రీట్మెంట్ అది ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే స్టెరాయిడ్ అది ఇస్తూ ఉంటారో న్యాచురల్ ఇమ్యూనిటీ అన్నది సప్రెస్ అయిపోయి మీకు దాని పవర్ ఉన్నంత వరకు మీకు ఎరప్షన్ లోపలే ఉంటుంది, కానీ బయట స్కిన్ అంతా స్మూత్గా ఉండి తగ్గిపోయింది అని అనుకుంటారు. ఎప్పుడైతే ఇంగ్లీష్ మెడిసిన్ పవర్ తగ్గిపోతుందో, స్టెరాయిడ్ పవర్ తగ్గిపోతుందో మునుపటికి కన్నా ఇంకా ఎక్కువ పొట్టది రాలటం, సోరియాసిస్ ఎక్కువ అవటం జరుగుతూ ఉంటుంది. సో అలోపతిలో స్టెరాయిడల్ ట్రీట్మెంటు ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆయింట్మెంట్స్ కానీ, జెల్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ వేస్తే పాక్షికంగా టెంపరీ రిలీఫే వస్తుంది. కానీ డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ద్వారా ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు శాశ్వత పరిష్కారం అది లభిస్తూ ఉంటుంది. మందులతో పాటు మీ జీవన విధానం ప్లస్ ఆహార నియమాలు పాటించినప్పుడు దీనికి విక్టిమ్ కాకుండా తీవ్రత ఉద్రిక్తత తగ్గిపోతూ భవిష్యత్తులో మళ్ళీ రాకుండా డాక్టర్ కేర్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. సో కంపల్సరీగా ఒత్తిడి తగ్గించుకోవటం, 6 to 8 గంటలు పడుకోవటం, అక్కర్లేని ఇంగ్లీష్ టాబ్లెట్స్ కానీ డ్రగ్స్ కానీ వేసుకోకపోవటం, తర్వాత మాయిశ్చరైజర్ అది రాసుకోవటం, ఈ చేస్తూ మీరు కొన్ని ఆహార నియమాలు అవి మార్చినప్పుడు స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, కొన్ని సిట్రస్ ఫ్రూట్స్ అవి ఉండవు, నాన్ వెజ్ తీసుకున్న రోజు దురద, మంట, పొట్టు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో యూజువల్గా వీటికి దూరంగా అది ఉంటూ చెప్పినట్టు మందులు అవి వేసుకుంటే డాక్టర్ కేర్ హోమియోపతి మీకు శాశ్వత పరిష్కారం, భవిష్యత్తులో రిలాప్స్ లేని కండిషను మీకు ఇస్తుంది. వెంటనే డాక్టర్ కేర్ హోమియోపతి స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.